మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే ఆషాఢ శుక్రవారం. ఈ శుక్రవారం రోజున సాయంత్రం 6 గంటలకు కలబంద మొక్కతో ఒక చిన్న పని చేస్తే చాలు లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేస్తుంది. లక్షలు కాదు కోట్లు వస్తాయి. 7 తరాలకు సరిపడా ఆస్తి వస్తుంది. అంటే మీ జీవితంలో డబ్బుకు కొదవ అనేదే ఉండదని అర్థం. కలబంద మొక్క గురించి మనందరికీ తెలుసు. ఇది చాలా పవిత్రమైనది, శక్తివంతమైనది. ఈ మొక్కలో 3 దేవతలు ఉంటారని చెప్తూ ఉంటారు. కొన్ని పురాణాల ప్రకారం కలబంద మొక్క ఉన్న చోట దేవతలు తిరుగుతూ ఉంటారు. కలబంద మొక్క పవిత్రమైనది కాబట్టి శుక్రవారం రోజున దీనితో ఎవరైతే ఈ పని చేస్తారో వారి ఇంట్లో ఆనందం పెరుగుతుంది. వారికి ఎన్నో సంపదలు కలుగుతాయి. వారి ఇల్లు సుఖ సంతోషాలతో నిండిపోతుంది. అందుకే కలబంద మొక్కతో ఈ శుక్రవారం ఈ పరిహారం చేయండి. మరి ఇంతకీ ఆషాఢ శుక్రవారం రోజు కలబందతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఒక పవిత్ర కథను విందాం. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు కామెంట్ బాక్స్లో శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. పూర్వం అవంతి రాజ్యంలో ఒక అందమైన నగరం ఉండేది. ఆ నగరంలో గాయత్రి అనే ఒక మహిళ తన భర్తతో మరియు అత్తమామలతో కలిసి ఉండేది. గాయత్రి ఎంతో మంచి గుణవంతురాలు మరియు దయ కలిగిన పతివ్రత స్త్రీ. గాయత్రి భర్త పేరు వీరేంద్ర. అయితే గాయత్రి తన భర్తను ఎంతగానో ప్రేమించేది. ఆమె తన కుటుంబాన్ని ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉండేది. అలాగే గాయత్రి అందరితో ఎంతో మంచిగా మాట్లాడుతూ ఉండేది. ఆమె ఎల్లప్పుడూ ఇతరులకు సహాయం చేస్తూ ఉండేది. గాయత్రి దానం చేసే సమయంలో తన చేతులను ఎప్పుడూ కూడా వెనక్కి తీసుకునేదే కాదు. ఎప్పుడు ఎవరు ఆమె ఇంటి తలుపు తట్టినా కూడా వారికి దానం ఇవ్వకుండా వారిని వెనక్కి పంపేదే కాదు. అంతేకాకుండా గాయత్రి తన పొరుగు వారికి కూడా ఎంతగానో సహాయం చేస్తూ ఉండేది. ఆమె ఇరుగు పొరుగు వారికి అవసరమైన వస్తువులను కూడా ఆలోచించకుండా దానం చేసేసేది. దీంతో గాయత్రిని ఇరుగు పొరుగు వారు కూడా ఎంతగానో గౌరవిస్తూ ఉండేవారు. ఒకరోజు గాయత్రి భర్త దుకాణంలో దొంగలు పడి సంపదనంతా కూడా దోచుకుని వెళ్ళిపోయారు. ఈ విషయం తెలిసిన గాయత్రి భర్త ఎంతో ఆందోళన పడి తన దుకాణానికి పరిగెత్తుకుంటూ వెళ్తాడు. తన దుకాణంలోని వస్తువులన్నిటినీ ఎవరో దోచుకుని వెళ్లారని చూస్తాడు. దీంతో అతను ఎంతో విచారంగా మరియు నిరాశతో తన ఇంటికి తిరిగి వస్తాడు. ఆ తర్వాత తన భార్యకు జరిగిందంతా కూడా చెప్తాడు. ఆ విషయం విని గాయత్రి కూడా చాలా బాధపడింది. ఆ తర్వాత గాయత్రి తన భర్తతో కంగారు పడకండి, ధైర్యంగా ఉండండి అని చెప్తోంది. ఎందుకంటే మన ఇంట్లో మనకు కావలసినంత డబ్బు ఉంది కదా, మీరు మళ్ళీ మన వ్యాపారాన్ని తిరిగి ప్రారంభించండి అని తన భర్తకు ధైర్యం చెప్పి తన ఇంటి పెట్టె తెరిచి చూసిన గాయత్రికి తన పెట్టె కూడా పూర్తిగా ఖాళీగా కనిపిస్తుంది. అంటే తన ఇంట్లోని వస్తువులన్నీ కూడా చోరీకి గురి అయ్యాయి అని అప్పుడు గాయత్రికి అర్థమవుతుంది. ఇక ఇది చూసిన గాయత్రి మరింతగా బాధపడుతుంది. అసలు ఇదంతా ఎలా జరిగిందో ఆమెకు అర్థం కావటం లేదు. దీంతో గాయత్రి భర్త ఆమెపై చాలా కోపంతో ఇలా అంటాడు. గాయత్రి, నిజం చెప్పు, మన ఇంట్లో ఉన్న డబ్బులన్నీ ఏమైపోయాయి? వాటిని అసలు నువ్వు ఎక్కడ పెట్టావు అని అడిగాడు. వెంటనే గాయత్రి, ఏమండి, నేను ఇంట్లోనే ఉన్నాను. అలాగే మీరు ఇచ్చిన డబ్బులన్నిటినీ కూడా నేను భద్రంగా పెట్టెలోనే దాచిపెట్టాను. కానీ వాటిని ఎవరు దొంగిలించారో నాకు కూడా తెలియదు. దయచేసి మీరు కోపం తెచ్చుకోకుండా ప్రశాంతంగా ఉండండి. మనం వీలైనంత వరకు ఈ సమస్యకు త్వరగా పరిష్కారం కనిపెడదాము అంది. ఆమె మాటలు విన్న వీరేంద్ర, నువ్వు ఎప్పుడూ కూడా అంతే, నా మాట ఏమీ వినవు. అపరిచితులను ఇంటికి పిలిచి వారికి ఆహారం పెడుతూ ఉంటావు. అలాంటి అపరిచితులు ఇంటికి వస్తే దొంగతనం కాకుండా మరేం జరుగుతుంది? నువ్వే చెప్పు, నీ మంచితనం యొక్క ఫలితం ఇదేనా? నువ్వు ఇంటికి పిలిచిన అతిథుల్లో ఎవరో ఒకరు మన ఇంట్లో ఉన్న డబ్బు మొత్తాన్ని దొంగిలించి ఉంటారు అన్నాడు వీరేంద్ర. ఆ తర్వాత గాయత్రి అత్తగారు కూడా అక్కడికి వచ్చి జరిగిందంతా కూడా తెలుసుకుని, గాయత్రి, నువ్వు ఎప్పుడూ కూడా ఇరుగు పొరుగు వారికి ఇంట్లో ఉన్న వస్తువులను దానం చేస్తూనే ఉంటావు. మనకు వచ్చే సమస్య గురించి ఆలోచించకుండా అందరికీ సహాయం చేస్తావు. ఇలా దానం కోసం వచ్చిన వారే మన ఇంట్లో దొంగతనం చేసి ఉంటారు అని అంది. ఇలా ఇంట్లో వారందరూ కూడా గాయత్రినే ఏదో ఒక విధంగా తిట్టడం మొదలుపెట్టారు. ఆ తర్వాత మళ్ళీ గాయత్రి తన భర్త దగ్గరకు వెళ్ళి, ఏమండి, నేను నా నగల్లో కొన్నిటిని మన పొరుగింటి వారికి ఆపదలో ఉన్నప్పుడు ఇచ్చాను. ఇప్పుడు మనకు సమస్యగా ఉంది కాబట్టి నేను వారి దగ్గరికి వెళ్ళి నా నగలను తీసుకుని వస్తాను. అప్పుడు మన సమస్య తీరుతుంది కదా అంటుంది. ఆ తర్వాత ఆమె తన పొరుగింటి వారి ఇంటికి వెళ్ళి చూస్తే అక్కడ ఎవరూ లేరు. అంటే ఆమె సహాయం చేసిన వారు ఆ ఇంటి నుంచి వెళ్ళిపోయారు. గాయత్రికి ఇవ్వవలసిన నగలతో సహా వారు ఊరి విడిచి వెళ్ళిపోయారు.
దీంతో ఆమె ఎంతో బాధపడి నిరాశగా మళ్ళీ ఇంటికి వస్తుంది. ఆ తర్వాత జరిగిందంతా కూడా తన భర్తకు చెప్తుంది. దీంతో గాయత్రి భర్త మళ్ళీ ఆమెపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. అంతేకాకుండా నీ అతి మంచితనం మరియు నీ మూర్ఖత్వం వల్లే మన ఇంట్లోని డబ్బంతా కూడా పోయింది. నీ దానం చేసే అలవాటు వల్లే మనకు ఈరోజు ఈ సమస్య వచ్చింది. కాబట్టి ఇక మీదట నువ్వు ఈ ఇంట్లో జీవించే హక్కును కోల్పోయావు. ఇప్పుడే నువ్వు ఈ ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపో అని చెప్తాడు. భర్త మాటలు విన్న గాయత్రి, ఏమండి, ఈ ప్రపంచంలో మీరు తప్ప నాకు ఎవరూ లేరు. మిమ్మల్ని వదిలి నేను ఎక్కడికి వెళ్ళాలి అని బాధగా అంది. అప్పుడు వీరేంద్ర, నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపో, కానీ ఇక మీదట మాత్రం నువ్వు ఈ ఇంట్లో ఉండడానికి వీలు లేదు. నీ వల్ల నా కుటుంబం అంతా కూడా సర్వనాశనమైపోయింది. నువ్వు ఇంకా ఇక్కడే ఉంటే ఇంట్లో ఉన్న మిగతావి కూడా నాశనమైపోతాయని అంటాడు. గాయత్రి మాత్రం, ఏమండి, దయచేసి ఈ విధంగా అనకండి. నేను ఎలాంటి నేరం చేయలేదు. మీరు లేకుండా నేను ఏ విధంగా బ్రతకగలను? దయచేసి నన్ను ఇంట్లో నుండి గెంటి వేయకండి అని వేడుకుంటుంది. కానీ వీరేంద్ర మాత్రం ఆమె మాటలు అస్సలు వినడు. ఆమెను నిర్దాక్షిణ్యంగా ఇంటి నుంచి గెంటేసి ఈ విధంగా అంటాడు, నువ్వు దయచేసి ఇంటి నుండి వెళ్ళిపో. ఇక మీదట ఎప్పుడూ కూడా మళ్ళీ ఇక్కడికి తిరిగి రావద్దు. అవసరమైతే ఏదైనా నదిలోకి దూకి చచ్చిపోగాని నువ్వు మాత్రం మళ్ళీ రావద్దు. నువ్వు ఇక మీదట నాతో పాటు కలిసి జీవించే హక్కును కూడా కోల్పోయావని చెప్తాడు. దాంతో గాయత్రి కన్నీరు కారుస్తూ తన భర్త ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతుంది. అలా ఆమె వెళ్తూ ఉండగా దారి మధ్యలో లక్ష్మీదేవి గుడి కనిపిస్తుంది. అప్పుడు గాయత్రి లక్ష్మీదేవి గుడికి వెళ్ళి ఆ అమ్మవారి విగ్రహం ముందు కూర్చొని, అమ్మా లక్ష్మీమాత, నేను ఏం పాపం చేశాను? నేను ఎప్పుడూ కూడా నిన్నే ఆరాధిస్తూ ఉండేదాన్ని కదా. మరి నా ఇంటిని ఎందుకు నువ్వు వదిలి వెళ్ళిపోయావు? నాకు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? దయచేసి చెప్పు లక్ష్మీమాత. నేనేం పాపం చేశానో, ఏం నేరం చేశానో, నీకు అసలు నా మీద ఎందుకు కోపం వచ్చిందో దయచేసి చెప్పమ్మా అని ఏడుస్తూ వేడుకుంటూ ఉంటుంది. గాయత్రి ఆ రోజంతా కూడా లక్ష్మీదేవి గుడిలోనే కూర్చొని ఆలోచిస్తూ ఏడుస్తూ, నా భర్త పరిస్థితికి నిజంగా నేనే కారణం, నాకు నిజంగా బ్రతికే హక్కు కూడా లేదు అని ఈ విధంగా ఆలోచించి గాయత్రి తన జీవితాన్ని త్యాజించడానికి దగ్గరలో ఉన్న నదివైపు వెళ్తూ, లక్ష్మీమాత, ఇప్పుడు నేను నిజంగానే నా ప్రాణాలు తీసుకోబోతూ ఉన్నాను. అమ్మా లక్ష్మీదేవి, నా భక్తిలో ఏమైనా లోపాలు ఉంటే దయచేసి నన్ను క్షమించు. నా భర్త లేకుండా నేను బ్రతకలేను. అందుకే ఈ నదిలోనికి దూకి నా ప్రాణాలు విడవాలనుకుంటున్నానని చెప్పి గాయత్రి నదిలో దూకబోతూ ఉండగా ఆమె ఎదురుగా లక్ష్మీమాత ప్రత్యక్షమైంది. తర్వాత లక్ష్మీమాత గాయత్రితో, నా ప్రియమైన భక్తురాలా గాయత్రి, నువ్వు ఏం చేస్తున్నావో ఆలోచించావా అని ప్రశ్నించింది. ఇక గాయత్రి కళ్ళు తెరిచి చూసిన వెంటనే ఆమె ఎదురుగా లక్ష్మీదేవి ఉంటుంది. ఆమెను చూసిన గాయత్రి చాలా ఆనందిస్తుంది. ఆ తర్వాత గాయత్రి, ఓ లక్ష్మీమాత, నన్ను దయచేసి క్షమించండి. నేను నిజంగా చాలా పెద్ద పాపం చేయబోయాను అంది. అప్పుడు లక్ష్మీదేవి, ఓ గాయత్రి, ఓ మనిషి ఆత్మహత్య చేసుకోకూడదు. అది నిజంగా ఒక మహాపాపం. దేవుడిచ్చిన శరీరాన్ని నీ అంతట నువ్వు నాశనం చేయరాదు. నాకు అన్నీ తెలుసు. నీ భర్త నిన్ను ఎందుకు వదిలేశాడో కూడా నాకు తెలుసు. అయితే ఇదంతా కూడా నిజంగా నీ తప్పు వల్లే జరిగిందమ్మా. నువ్వు తెలియకుండానే నీ ఇంట్లోని కొన్ని వస్తువులను ఇతరులకు దానం చేశావు. దానివల్లే ఈరోజు నీ ఇంటిని నేను విడిచి వెళ్ళిపోవలసిన పరిస్థితి వచ్చింది అంది లక్ష్మీదేవి. ఓ గాయత్రి, ఏ మహిళ అయితే తన ఇంట్లో నుండి కొన్ని వస్తువులను ఇతరులకు ఇస్తుందో అటువంటి మహిళ ఇంట్లోనూ నేను ఉండలేను అంది. లక్ష్మీదేవి మాటలు విన్న గాయత్రి, అమ్మా లక్ష్మీ మాత, దయచేసి నన్ను క్షమించు. ఆ వస్తువులు ఏమిటో నాకు తెలియదు. నేను ఏ వస్తువులను దానం చేయటం వల్ల మీరు నా ఇంటిని వదిలి వెళ్ళిపోయారో చెప్పండి అని అడిగింది. అప్పుడు లక్ష్మీమాత, గాయత్రి, నువ్వు నేను చెప్పబోయే వివరాలు శ్రద్ధగా విను. ఒక స్త్రీ ఇతరులకు ఇవ్వకూడని ఆ వస్తువులు ఏమిటో నేను నీకు చెప్తాను. వీటిని దానం చేయటం వలన నేను అటువంటి ఇంట్లో నుండి శాశ్వతంగా వెళ్ళిపోతాను. దానం చేయకూడని వాటిల్లో మొదటి వస్తువు ఉప్పు. ఉప్పు అస్సలు దానం చేయకూడదు. ఉప్పు దానం చేయటం వల్ల దాన్ని స్వీకరించే వ్యక్తి ఎప్పటికీ రుణపడి ఉంటాడు. అందుకే ఉప్పు తీసుకోకూడదు. ఉప్పు దానం చేస్తే అది శుభం కాదు. ఇక రెండో వస్తువు చీపురు. చీపురు ఇల్లు శుభ్రం చేసే వస్తువుగా మాత్రమే కొంతమంది పరిగణిస్తారు. కానీ నిజానికి చీపురు లక్ష్మీదేవితో సమానం, అంటే నాతో సమానం. అందుకే అది ఎంతో విలువ కలిగిన వస్తువు.
చీపురును ఇతరులకు ఇవ్వటం అంటే మీ ఇంట్లోని లక్ష్మీదేవిని వాళ్లకు ఇస్తున్నట్లు లెక్క. ఇలా చేస్తే వారి ఇంట్లో ధనం నిలవదు, ఆర్థిక సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. మూడవ వస్తువు పదునైన వస్తువు అంటే కత్తెర, చాకు వంటివి. పదునైన వస్తువులు ఎప్పుడూ కూడా దానం చేయకూడదు. ఇవి అశుభకరమైనవిగా పరిగణిస్తారు. వీటిని దానం చేయటం వల్ల ఇతరులతో ఉన్న సంబంధాలు తెగిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఇంట్లో గొడవలు జరిగే అవకాశం కూడా ఉంటుంది. చెడు శక్తులన్నీ కూడా ఇంట్లోకి ఆహ్వానించినట్లుగా అవుతుంది. కాబట్టి ఈ వస్తువులు ఎప్పుడూ దానం చేయకూడదు. నాలుగవది దుస్తులు. ఎంతోమంది పేదలకు వస్త్రదానం చేస్తూ ఉండటం చూస్తూనే ఉంటాము. మంచిదే, కానీ చిరిగిన పాత దుస్తులు మాత్రం దానం చేయకూడదు. తప్పనిసరిగా కొత్త వస్త్రాలు మాత్రమే దానం చేయాలి. పాత వస్త్రాలు ఇవ్వటం వల్ల మేలు కంటే కీడే ఎక్కువ జరుగుతుంది. అలాగే చేతి రుమాలు కూడా దానం చేయకూడదు. అలా చేస్తే నేను ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. ఇక ఐదో వస్తువు నువ్వుల నూనె. నువ్వులు, ఆవు నూనె పొరపాటున కూడా దానం చేయొద్దు. వీటిని కూడా దానం చేయటం వల్ల శనిదేవుడికి కోపం వస్తుంది. అది మాత్రమే కాదు, మిగిలిపోయిన నూనె, వాడిపోయిన నూనె అస్సలు దానం చేయకూడదు. ఇక చివరి వస్తువు ఆహారము. అన్నదానం చేయటం వల్ల చాలా పుణ్యం పొందుతారు. కానీ పాడైపోయిన ఆహారం మాత్రం ఇతరులకు పంచకూడదు. చెడిపోయిన ఆహారాన్ని దానం చేయటం వల్ల దురదృష్టం వెంటాడుతుంది. ఇలా చేయటం వల్ల కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు చెడిపోతాయని లక్ష్మీమాత చెప్తుంది. ఓ గాయత్రి, ఇప్పుడు నేను నీకు ఏ ఏ వస్తువులను ఇతరులకు ఇవ్వకూడదో చెప్పాను కదా. ఇటువంటి వస్తువులను ఎప్పుడూ కూడా దానం చేయకూడదు. ఈ వస్తువులను ఇతరులకు దానంగా కానీ, అప్పుగా కానీ, లేదా వాడుకోవటం కోసం కూడా ఇవ్వకూడదు. లేనిపోని కష్టాలు వస్తాయి అని లక్ష్మీదేవి చెప్తుంది. ఇక ఆ మాటలు విన్న గాయత్రి, అమ్మా లక్ష్మీమాత, నిజంగానే నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఈ విషయాలు ఏవీ కూడా నాకు తెలియక చేశాను. దయచేసి నన్ను క్షమించు తల్లి. నేను చేసిన ఈ తప్పులకు ఏ విధంగా ప్రాయశ్చిత్తం చేసుకోవాలో చెప్పమ్మా అని లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో ప్రార్థిస్తుంది గాయత్రి. అప్పుడు లక్ష్మీమాత మాట్లాడుతూ, నా ప్రియమైన భక్తురాల గాయత్రి, నువ్వు ఇప్పటికే చేయవలసిన ప్రాయశ్చిత్తం చేసుకున్నావు. కాబట్టి నువ్వు ఇప్పుడు తిరిగి నీ ఇంటికి వెళ్ళిపో. సంపద అంతా కూడా నీతో పాటే తిరిగి వెనక్కి వచ్చేస్తుందని చెప్పి లక్ష్మీదేవి అంతర్ధానమైపోయింది. అప్పుడు గాయత్రి కూడా తిరిగి తన ఇంటికి వెళ్తుంది. అప్పటికే ఆమె భర్త కూడా గాయత్రిని వెతుక్కుంటూ గాయత్రి దగ్గరికి వచ్చి ఆమెకు క్షమాపణలు చెప్పి, గాయత్రి, నా ప్రియమైన సతీమణి, నన్ను క్షమించు. నేను నిజంగా నువ్వు అనరాని మాటలు అన్నాను. నువ్వు నిజంగా మన ఇంటికి లక్ష్మీదేవి లాంటి దానివి. నీవు చేసిన పూజా ఫలితాల వలనే ఆ లక్ష్మీమాత తిరిగి మనల్ని అనుగ్రహించింది. మన సంపదంతా కూడా తిరిగి పొందాము. మన సంపదను దోచుకున్న వారు ఆ సంపదను మనకు తిరిగి ఇచ్చేసి నాకు క్షమాపణలు కూడా చెప్పారన్నాడు వీరేంద్ర. ఆ మాటలు విన్న గాయత్రి చాలా సంతోషించి తన భర్తతో కలిసి తిరిగి తన ఇంటికి వెళ్ళి సంతోషంగా జీవించడం మొదలుపెట్టింది. ఆ తర్వాత నుండి గాయత్రి ఈ వస్తువులను మాత్రం ఎవరికీ దానంగా లేదా వాడుకోవడానికి కూడా ఇవ్వలేదు. చూశారు కదా ఫ్రెండ్స్, మనం దానం ఇవ్వకూడని వస్తువులు ఏమిటో. ఆ వస్తువులు దానం చేస్తే ఏం జరుగుతుందో కూడా మీరు కూడా ఈ వస్తువులను దానం చేయకండి. ప్రతివారం ఒక శుక్రవారం వస్తుంది. ఇది అందరికీ తెలిసిందే. కానీ ఒక్కో మాసంలో వచ్చే శుక్రవారాలకు ఒక్కో శక్తి ఉంటుంది. ఆషాఢ మాసంలో వచ్చే శుక్రవారం అమృత తుల్యమైనది. ఆషాఢ శుక్రవారం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. ఈరోజు ఎటువంటి పరిహారాలు చేసినా 100కు 100% ఫలితాలు వస్తాయి. ఈ ఆషాఢ శుక్రవారం రోజు నలుపు రంగు బట్టలు అస్సలు ధరించకూడదు. నలుపు బట్టలు ధరిస్తే జీవితంలో కష్టాలు పెరిగిపోతూ ఉంటాయి. మనమే కష్టాలను కొని తెచ్చుకున్నట్లుగా అవుతుంది. ఆషాఢ శుక్రవారం అనేది లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన రోజు. ఈ ఆషాఢ శుక్రవారం రోజు గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. ఇంటి ముందు ముగ్గు పెట్టుకోవాలి. ముందుగా ఉదయాన్నే నిద్రలేచి నీటిలో చిటికెడు ఉప్పు పసుపు కలిపి ఇంటిని క్లీన్ చేసుకోవాలి. తర్వాత స్నానం చేసుకోవాలి. ఈరోజు స్త్రీలు స్నానం చేసే ముందు ముఖానికి పసుపు రాసుకొని స్నానం చేయాలి. అలాగే ఈ రోజున లక్ష్మీదేవిని నియమాలతో పూజిస్తే ఆమె మీ ఇంట్లోనే స్థిరంగా ఉంటుంది. ఈరోజు లక్ష్మీదేవి ఫోటో ముందు ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపం వెలిగించండి. మీ శక్తికి తగ్గట్టుగా ఏదో ఒక నూనెతో దీపారాధన చేయండి. అలాగే అమ్మవారికి ఎర్రటి పువ్వులు సమర్పించండి. చిన్న బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టండి. ఆషాఢ శుక్రవారం రోజు ఇలా చేస్తే మీ అదృష్టం మారిపోతుంది. ఇక ఈ ఆషాఢ శుక్రవారం రోజు కలబంద మొక్కతో ఈ చిన్న పని చేయండి చాలు, లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేస్తుంది. లక్షలు కాదు కోట్లు వస్తాయి అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి.
కలబంద మొక్క అనేది చాలా మంచి మొక్క. ఎవరి ఇంట్లో కలబంద మొక్క గుబురుగా పెరుగుతుందో అక్కడ లక్ష్మీదేవి ఉందని అర్థం. నిపుణులు కూడా ఇది నిజమని చెప్తూ ఉన్నారు. కలబందతో సరస్వతి, పార్వతి, లక్ష్మీదేవి ఉంటారు కాబట్టి ఇది చాలా పవిత్రమైనది. దిష్టి తీయడానికి అనేక రకాల పరిహారాలకు కలబంద మొక్కను వాడుతూ ఉంటారు. సాధారణ రోజుల కంటే శుక్రవారం రోజు కలబంద మొక్క పరిహారం ఈ పర్సంటేజ్ ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి తప్పనిసరిగా ఇంటి దగ్గర కలబంద మొక్కను పెంచుకోండి. ఒకవేళ మీ ఇంట్లో ఇంకా కలబంద మొక్క పెట్టకపోతే ఈ శుక్రవారం రోజు ఒక చిన్న కలబంద మొక్కను తెచ్చి కుండీలో నాటండి. ప్రతిరోజు దానికి నీళ్లు పోయండి. అది అలా పెరిగే కొద్దీ మీ ఇంట్లోనికి డబ్బు వస్తుంది. ఇక ఈ ఆషాఢ శుక్రవారం రోజు కలబంద మొక్కతో ఏం చేయాలంటే, ముందు బయట నుండి ఒక కలబంద మొక్కను తెచ్చుకోండి. తెచ్చిన కలబంద మొక్కను శుభ్రమైన నీటితో కడగండి. దానిపై దుమ్ము, చెడు ఉండకుండా శుభ్రం చేయాలి. పసుపు నీటితో కానీ కుంకుమ నీటితో కానీ శుభ్రం చేసుకోవచ్చు. అలా శుభ్రం చేసిన తర్వాత కలబంద మొక్కకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి. పసుపు కుంకుమ కలిపి కూడా బొట్టు పెట్టవచ్చు. తర్వాత ఆ కలబంద మొక్కను తలకిందులుగా ఎరుపు రంగు దారంతో కట్టి ఇంటి గుమ్మానికి వేలాడతీయండి. దానికి ఒక ఎర్రటి పువ్వును కూడా పెట్టండి. సరిగ్గా సాయంత్రం 6 గంటలకు ఈ పరిహారం చేసుకోవాలి. ఇల్లు కొని బాధలను భరించలేదు. అప్పుడు అనారోగ్యాలు, కష్టాలు, ఇబ్బందులు వస్తాయి. ఇంటికి దిష్టి, దోషం వంటి చెడు ఉంటాయి. అలాంటి వాటి నుండి ఈ కలబంద మొక్క మనల్ని రక్షిస్తుంది. ఒక రక్షణ కవచంలాగా ఉండి ఇల్లు మనకు అనుకూలంగా ఉండేలాగా చేస్తుంది. ఇంటి వాతావరణం బాగుండేలాగా, ఇబ్బందులు లేకుండా కలబంద మొక్క సహాయపడుతుంది. ఈ మొక్కను కట్టినప్పటి నుంచి మీ జీవితం మారిపోతుంది. అంతా అద్భుతంగా జరుగుతుంది. ఇలా కలబంద మొక్కను ఇంటి ముందు కట్టుకోవడానికి ఈ ఆషాఢ శుక్రవారం అనేది చాలా మంచి రోజు కాబట్టి తప్పనిసరిగా అందరూ ఈ విధంగా కలబంద మొక్కను ఇంటి ముందు కట్టుకోండి. ఆల్రెడీ కట్టిన కలబందను కూడా ఈరోజు మార్చుకోవచ్చు. ఇలా ఆషాఢ శుక్రవారం రోజు కలబంద మొక్కను ఇంటి ముందు కట్టుకునే వాళ్లకు లక్ష్మీదేవి అనుగ్రహం పుష్కలంగా లభిస్తుంది. మీకు ఉండే ధన సమస్యలు పోతాయి. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. లక్షలు కాదు కోట్లు వస్తాయి. మీరు కోటీశ్వర్లుగా మారిపోతారు. ఇక ఈ ఆషాఢ శుక్రవారం రోజు ఒక వస్తువును కొని ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి దాన్ని వెంటే మన ఇంటికి వచ్చేస్తుందని శాస్త్రాల్లో ఉంది. మరి ఈరోజు ఇంటికి తెచ్చుకోవలసిన వస్తువు ఏమిటి అంటే యాలుక్కాయలు. యాలుక్కాయలను లక్ష్మీదేవి చాలా ఇష్టపడుతుంది. యాలుక్కాయల పరిహారం అన్నా, యాలుకలు ఇంటికి తెచ్చుకోవటం అన్నా అమ్మవారికి అయితే చాలా ఇష్టం. ఆషాఢ శుక్రవారం వచ్చినప్పుడు యాలుకలను ఇంటికి తెచ్చుకోవటం వల్ల అదృష్టము, ఐశ్వర్యము కలుగుతుంది. తరగని ఆస్తి మన సొంతమవుతుంది. ఆ తల్లి మనల్ని చల్లగా చూడడానికి, అమ్మవారి యొక్క కరుణా కటాక్షం అనేది మనకు కలగడానికి, డబ్బుతో మనం నిండి నూరేళ్లు సంతోషంగా ఉండడానికి యాలుక్కాయలు బాగా ఉపయోగపడతాయి. మనం నిరంతరం కూడా డబ్బు లేక బాధపడిపోతూ ఉంటాము, ఇబ్బంది పడిపోతూ ఉంటాము. ధనం రావటం లేదు, సంపాదించింది మిగలటం లేదు. ఎంత సంపాదించినా కానీ మా బ్రతుకులు ఇంతే, మా జీవితాలు ఇంతే అని మనం బాధపడిపోతూ ఉంటాం కదా. అలాంటి సమస్యలు ఉన్నవారు ఈరోజు తప్పనిసరిగా యాలుక్కాయలు కొని తెచ్చుకోవాలి. కాబట్టి ఈ రోజున మీరు యాలుక్కాయల ప్యాకెట్ను కొని ఇంటికి తెచ్చుకోండి. పెద్ద ప్యాకెట్ ఏమీ అవసరం లేదు. మీరు వందలు పెట్టి కొన్ని తెచ్చుకోవలసిన అవసరం లేదు. 10 రూపాయలు చిన్న యాలుక్కాయల ప్యాకెట్ అయినా సరే మీ ఇంటికి తెచ్చుకోవటం వల్ల మీకు మంచి శుభ ఫలితం వస్తుంది. మీ జీవితం అనేది మారిపోతుంది. కాబట్టి మీరు యాలుక్కాయలను ఖచ్చితంగా ఇంటికి ఈ రోజున తెచ్చుకోండి. అలా యాలుక్కాయల ప్యాకెట్ను మీరు ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. ఆ యాలుక్కాయలు డ్యామేజ్ లేకుండా చూసుకోండి. కొంచెం బాగున్నది ఒక యాలుక్కాయ ప్యాకెట్ను ఇంటికి తెచ్చుకోండి. నార్మల్గా 20 రూపాయలు పెడితే మనకు ఒక 10 యాలుక్కాయలు వస్తాయి. 50 రూపాయలు పెడితే మనకు అందులో 20 నుండి 30 యాలుక్కాయలు వస్తాయి. కానీ ఒక చిన్న ప్యాకెట్ను తెచ్చుకోండి, సరిపోతుంది. ఈ యాలుక్కాయలను మీరు తెచ్చుకుంటారు కదా. తెచ్చుకున్న తర్వాత మీరు దీపారాధన చేసుకునేటప్పుడు ఈ ప్యాకెట్లో నుండి 3 యాలుక్కాయలు తీసి ఆ దీపంలో వేయండి. అలాగే ఈరోజు ఇంట్లో వారందరూ కూడా ఒక్కో యాలుక్కాయలను తినండి. మిగిలిన యాలుక్కాయలను వంటగదిలో పెట్టుకొని వంటల్లో వాడుకోండి. కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా ఆచరించండి. ఇలా గనుక ఈ రోజున మీరు చేసుకున్నట్లయితే మీ సుడి తిరిగిపోయి మీకు నిరంతరం కూడా డబ్బు వస్తుంది. లక్ష్మీదేవి చల్లని చూపు మీపై ఉంటుంది. లక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షం అనేది మీకు కలుగుతుంది. మీరు చక్కగా ఉండడానికి కూడా అవకాశం అనేది ఉంటుందని మనకు పండితులు చెప్తూ ఉన్నారు. కనుక అందరూ కూడా ఆషాఢ శుక్రవారం రోజు ఈ చిన్న చిన్న చిట్కాలను పాటించి శుభ ఫలితాలను పొందండి.
లక్ష్మీదేవి అనుగ్రహంతో సంతోషంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.